ఇప్పుడున్న మన హైదరాబాద్ వెదర్లాగే మన రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలాగుంటారో మనకేటి అర్థం కాదు. నెత్తిన పిడుగులు పడినట్లే తిట్టేసుకుంటారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైనట్లు ఊగిపోతారు. ఈదురుగాలికి పెద్ద పెద్ద చెట్లు ఎగిరిపోయినట్లు ఒక పార్టీలోంచి మరీ పార్టీలోకి ఎగిరిపోతారు. సరే, ఈ గొడవలు ఇప్పుడు మనకు ఉండే కానీ మన తిరకాసాని ఏడు చేస్తున్నాడో ఓ పాలు చూసేద్దాం. తిరకాసానియా, ఓ తిరకాసానియా, ఏమంటివి జాతి నెపమున సూత సుతునకు ఇందు నేను అర్హత లేదంటువా? ఎంత మాట చల్లియో చల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరూ పోతాను బావా ఎప్పుడు వచ్చిటీవు? నేను వచ్చి చాలాసేపు అయింది కానీ నువ్వేటన్నయ్యా టాలెంట్ మొత్తం చూపించేస్తున్నావు. వార్తలేట్ లేవా? ఓయమ్మో, నీలో చాలా ఇష్టం ఉందన్నయ్యా. అబ్బా, చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే అట్లా కూడా ప్రవేశం ఉంది. నీయలో ఆపరా ఏటన్నయ్యా, నువ్వు చెయ్యాల్సిన పనేటి, చేస్తున్న పనేటి? చెయ్యాల్సిన పనే చేస్తున్నావు జోగన్న. అదేం పని అన్నయ్య? ఈ పాటలు ఏకపాత్రాభినయాలు డైలాగులు ఎందుకు ఇవన్నీ? రావుగోపాలరావు ఏమన్నాడు? మనిషి అన్నా కాసింత కళాపోసన ఉండాలా, ఊరికే తింటుంటే మనిషికి గుట్టుకి తేడా ఎటుంటది అని అన్నాడు కదా. ఇలా తయారైపోయినావేటన్నయ్య, ఇవాళ వార్తలేటి నేవా? ఎందుకంటే ఇంపార్టెంట్ అయిన వార్త ఇంకేంటుంటుంది జోగన్న? ఇంపార్టెంటా? ఈ ఇంపార్టెంటా? ఇప్పుడు మనిషికి అన్నిటికంటే ముఖ్యమైంది హెల్తే కదా. అవును. మరి ఆ హెల్త్ బాగుండాలంటే ఇట్టా ఆడపాడలతో ఎంజాయ్ చేయాలి జోగన్న. అప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు ఇంజక్షన్లు అవసరమే ఉండదు. ఎంచక్కా హెల్త్ బడ్జెట్ కట్ చేసి అదంతా ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ ఖర్చు పెట్టేస్తారు. అప్పుడు ఆర్టిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. నాకు కూడా ఏదో ఒక ఛాన్స్ వస్తుంది కదా జోగన్న. ఓరి దుంపదగా, అలాగే నవ్వులు చెప్పారు నీకు. ఇంకెవరన్నా? మన చంద్రబాబు గారే కదా. నమ్మకం లేదా నీకా? కావాలంటే చూడు. మీరు ఇదే మారిగా ఉంటే గాని అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్. ఓహో, ఇదంతా మన ఏపీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వేసిన సాంస్కృతిక కార్యక్రమాల తాలూకు ఎఫెక్టా? ఆయన ఏదో సరదాగా అన్నారనియా. బాబు గారు సరదాగా అన్నా, నేను మాత్రం సీరియస్ గానే తీసుకున్నా జోగన్న. అన్నట్లు సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా జరిగాయి తిరకాసానియా? అబ్బో, బ్రహ్మాండంగా చేశారు. చంద్రబాబు గారు, పవన్ సారు పగలపడి నవ్వారనా. బాగుంది. మరి సూపర్ 6 హామీల సంగతి ఏంటనియా? ఎప్పుడు అమలు చేస్తారంట? ఊరుకో జోగన్న, ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో తెలియక, సంపద సృష్టించే మంత్రం చెవులో చెప్పేవాళ్ళు లేక, ఆలోచించి బుర్ర హీటెక్కి ఏదో టైంపాస్ కోసం అలా కాసేపు కాలక్షేపం చేస్తే అది కూడా తప్పేనంటనా. ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేయండి అన్న. పని పాత్ర పెట్టి ఎంకమ్మ జాతరకు పోయిందని వెనకటికో సామెత ఉందలే, ఇది కూడా అలాగే ఉందనుకుంటున్నారు ప్రజలు. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి జోగన్న. బాబు గారు, పవన్ సారు భలే నవ్వుకున్నారన్నా. జనం కూడా బాగా నవ్వుకుంటున్నారు. కానీ నువ్వు ముందు ఆఫీస్కి వచ్చి. జోగన్న ఇంకొక పాట ఉంది, అది కూడా పాడతా. మంచి ఐటమ్ సాంగ్ అన్న. అదే బామో వద్దనియా, నీకు దండం పెడతాను. పోనీ ఒక డైలాగ్ అన్నా వదులుతానన్నా. నా వల్ల కాదు, నన్ను నొగ్గాయనియా, నీకు పుణ్యం ఉంటది. ఎవరు ఒక్కరు కూడా నా పద్యం కానీ నా పాట కానీ వినేటట్టే లేరా.